హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ టేస్టీ బైట్స్. పండగ ఏదైనా సరే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది స్వీట్స్. ఎటువంటి మంచి అకేషన్ అయినా మనం స్వీట్స్తోనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఈ డయాబెటీస్ అనేది వెంటాడుతూ ఉంది. మరి అలాంటప్పుడు మనం స్వీట్స్ని కంట్రోల్గానే తినాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి షుగర్ అండ్ బెల్లం వాడకుండా చేసుకునే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూతో మనం ఎటువంటి అకేషన్ అయినా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఈ హోలీ పండగకి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూతో సెలబ్రేట్ చేసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ లడ్డూస్ కోసం 250 గ్రామ్స్ సీడ్లెస్ డేట్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బ్లాక్ డేట్స్ తీసుకుంటున్నాను. ఈ బ్లాక్ డేట్స్ బోన్స్ని స్ట్రాంగ్ చేస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ పర్సంటేజ్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఈ డేట్స్లో ఉండే సీడ్స్ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక థిక్ బాటమ్ ఉండే పాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులో 1/2 కప్పు బాదాం పప్పు పీసెస్ని కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు జీడిపప్పు పీసెస్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పిస్తా పప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఈ నట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మరి ఈ నట్స్ ఫ్రై అయ్యేలోపు దీంతో వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా? ఫస్ట్ బాదాం మనకి హార్ట్ హెల్త్, డైజెషన్ అండ్ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది. క్యాష్యూస్లో ఫైబర్, ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే గట్ హెల్త్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ నట్స్ అన్నీ క్రంచీగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. మెలాన్ సీడ్స్ మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయి. సన్ఫ్లవర్ సీడ్స్ టైప్ 2 డయాబెటీస్కి బాగా హెల్ప్ చేస్తుంది. పంకిన్ సీడ్స్లో ప్రోటీన్, జింక్, మెగ్నీషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సీడ్స్ని 1 మినిట్ ఫ్రై అయ్యాక వీటిని కూడా ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. తిరిగి మళ్ళీ ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ అంజీర్ని కూడా వేసుకోండి. మీకు వీలైతే ఇక్కడ బ్లాక్ కిస్మిస్ వాడడానికి ట్రై చేయండి. బ్లాక్ కిస్మిస్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అంజీర్ కాన్స్టిపేషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 కప్పు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవి మొత్తం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న నట్స్ని కూడా ఇందులో యాడ్ చేయండి. నట్స్ వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని ఈ నట్స్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ మొత్తం కలుపుకున్నాక ఈ నట్స్ అన్నీ తీసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గసగసాల్ని వేసుకొని ఫ్యూ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసి సపరేట్ ప్లేట్లో పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న డేట్స్ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్లో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న నట్స్ని యాడ్ చేసుకోండి. నట్స్ని వేసుకున్న తర్వాత ఈ నట్స్ అండ్ పేస్ట్ బాగా కలిసిపోయేలా 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా నట్స్ అండ్ పేస్ట్ బాగా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకోండి. ఈ మిక్చర్ చల్లగా అయిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని స్మాల్ పోర్షన్గా తీసుకొని లడ్డూలా చుట్టుకోండి. ఇక్కడ షేప్ అనేది మీ ఇంట్రెస్ట్ అండి. కావాలంటే మీరు లడ్డూలా చుట్టుకోవచ్చు. లేదంటే మిక్చర్ మొత్తాన్ని రోల్ చేసి స్క్వేర్ షేప్లో కానీ బర్ఫీ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. నేనైతే ఇక్కడ లడ్డూలాగే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా లడ్డూలా చుట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గసగసాల్లో ఈ లడ్డూని ఒకసారి డిప్ చేసి రోల్ చేసుకోండి.
ఇలా చేసుకోవడం వల్ల మనం ఈ లడ్డూలు తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి. అంతే, డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసుకోండి. నాకైతే ఇక్కడ 20 లడ్డూస్ వచ్చాయండి. సో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఈ హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకోండి.